వెల్కమ్ బ్యాక్ టు గంగిరెడ్డి నీలిమ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీకు చూపించబోతున్న రెసిపీ అలసందల దోశ అండి. ఈ అలసందల దోశకు ముందుగా 2 బౌల్స్ రైస్ని తీసుకొని నానబెట్టాలండి. రేషన్ రైస్ అయినా సరే, నార్మల్ రైస్ అయినా సరే, నేనైతే నార్మల్ రైసే తీసుకుంటున్నానండి. అలాగే ఒక బౌల్తో అలసందలు అనేది తీసుకొని వీటిని బాగా కడిగి నానబెట్టాలండి. ఒక 5 అవర్స్ లేదా 6 అవర్స్ దాకా, అదే 5 లేదా 6 గంటల దాకా బాగా నానబెట్టాలండి. నానబెట్టిన తర్వాత బాగా కడుక్కొని ఒక 2 టైమ్స్ అలా కడగాలండి. కడిగిన తర్వాత వాటిని మిక్సీ ఆడించాలి. ఈ మిక్సీకి వేసేటప్పుడు అందులో ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసుకోవట్లేదండి. అలా మిక్సీకి పెట్టి బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లో వేసి ఒక 5 అవర్స్ అలా 5 గంటలు అలా పక్కన పెట్టాలి. పెట్టిన తర్వాత బాగా పులుస్తుందండి పిండి. అలా పులిసిన తర్వాత మనం ఇప్పుడు వేసుకోవాలనుకుంటే దోశను ఒక బౌల్లోకి ఆ పులిసినటువంటి పిండిని వేసుకొని వాటర్ వేయాలండి. కొద్దిగా వాటర్ వేసి మనకు దోశ కలుపుకుంటారులే అలా బాగా కలుపుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అదే వంట సోడా అంటారు కదండి, బేకింగ్ సోడా, అది వేసుకోవాలండి. వేసుకొని బాగా కలగపెట్టాలి. కలగబెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టాలండి. పెనం పెట్టి ఆ పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ అనేది వేసుకోవాలండి. ఎప్పుడూ ఒకే విధంగా వేసుకోకుండా ఇలా అలసంద దోశ వేసుకొని తినడం వల్ల ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి, బాగా కాలిన తర్వాత ఆనియన్ వేసి, బాగా కాలిన తర్వాత నూనె వేసి, ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదండి, నూనె వేసుకోవాలి. వేసిన తర్వాత చూడండి బాగా కాలింది కదా. ఇప్పుడు అలసంద దోశ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.